ఈయనేమంటాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు బెదిరింపులు, అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్కు వార్నింగ్, అంతు చూస్తామంటూ హెచ్చరించిన రామచందర్. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. తెలంగాణ మీ అయ్య జాగిరి, మీ తాతల జాగిరి అనుకుంటుర్రా ఎమ్మెల్యేలై? ఎమ్మెల్యేలు మీ అనుచరులు ఏమో పెట్టరేగిపోతుర్రట, ఏం చేస్తుర్రా మీరు? వార్త రాస్తే అంతు చూస్తారా? ఏ ఊరు నుండి వచ్చేళ్ళు? ఏ కాలంలో బతుకుతున్నారు? ఇంకా మీ రౌడీయిజానికి గూండాయిజానికి భయపడే రోజులు పోయినాయి అవి. చిన్న పోరడు నిలబడితే కూడా మీ డైపర్లు తడిపిస్తాడు. చిన్న పోరని డైపర్ కాదు, వాడు నిలబడి మీ డైపర్లు తడిపిస్తారు అనుకుంటారేమో. దీని మీద మరి మా ఎస్ఓటి పోలీసులు, సిసిఎస్ పోలీసులు, లేకపోతే ఇంకుంటారు కదా చాలా మంది ప్రశ్నించే గొంతుకలు ఏం బట్టి వేటాడతారు కదా, మరి వీళ్ళ సంగతి ఏందో అడగపోతిరి? ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయకపోతిరి? వార్తలు రాసినా నేరమే, నిజాలు చెప్పినా నేరమే, ఏది చేసినా నేరమే వీళ్ళకు. గిదా అండి? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. గిదా అండి తెలంగాణలో? గిదా జరిగేది? ఈ బెదిరింపులు ఏందండి? మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆ జిల్లా మంత్రులు ఏం చేస్తాడు? ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఏం చేస్తాడు? ఒకదాని మీద డిపెండ్ అయి ఉండదు, చాలా చోట్ల డిపెండ్ అయి ఉంటుంది. ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా జర్నలిస్టులను బెదిరించడం ఏందండి? మీ బెదిరింపులు, మీ ఊత ఏంది, మొత్తం మీకు భయపడి గజగజ వణుకుతారు అనుకుంటారా? ఓపిస్తారు తెలంగాణ. నేను తెలంగాణ భాషలనే మాట్లాడతానా. రానున్న రోజులల్లా మీ బతుకులను బస్టాండ్ చేయకపోతే అడుగురి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూపెడతాం మీకు. గులాబీ బస్తీ బాట, ఉమ్మడి జిల్లా నేతలతో వరుస భేటీలు. వరంగల్, కరీంనగర్ జిల్లా అలా సమావేశాలు పూర్తి. నేడు ఖమ్మం, నిజామాబాద్ నేతలతో భేటీ. మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలే లక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలు, గ్యారంటీల అమలుపై కరపత్రాలు. అర్బన్లో ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గులాబీ పార్టీ మళ్ళొక్కసారి యాక్టివ్ అయిందండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేయబోతున్నది. ఇది చదువుకున్న ప్రతి మేధావి కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విషయంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రులకు సంబంధించిన ఆగడాలు మీరు స్పష్టంగా చూస్తారు. చూసిన తర్వాత ఇంకా కూడా మేము